అసలైన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే 90s 20sదే. ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్న దానిలోనే ఎంజాయ్ చేసేవాళ్ళు. లైఫ్ చాలా బాగుండేది. అప్పుడులో ఇంటర్నెట్, వాట్సాప్, ఫోన్ ఇవేవి ఉండేవి కావు. కానీ ఒకరి కోసం ఒకరు ఉండేవాళ్ళం. ఇప్పుడంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే పబ్స్, హౌస్ పార్టీ ఇలా ఎన్నో ప్లానింగ్స్ నడుస్తూ ఉంటాయి. అప్పుడులో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా సింపుల్, చాలా బాగుండేది. 31st రాగానే క్లాస్ మొత్తం మనీ వేసుకొని రిబ్బన్స్తో క్లాస్ మొత్తం డెకరేషన్ చేసేవాళ్ళం. ఈవినింగ్ అయ్యాక అమ్మతో కలిసి ఇంటి ముందు ముగ్గు కోసం కలర్స్ కొనడానికి షాప్కి వెళ్ళేవాళ్ళం. పనిలో పని అమ్మని బ్రతిమలాడుకొని గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవడం. స్ట్రీట్ మొత్తం కలర్ఫుల్ ముగ్గులతో భలేగా ఉండేది. అప్పుడే క్రిస్మస్ అయి ఉంటుంది. స్టార్స్తో మెరిసిపోతూ ఉంటాయి. మన వీధిలో ఎవరి ఇంటి ముందు పెద్ద ముగ్గులు ఉన్నాయో చూసి రావడం. ఇంకా ఇంటికి వచ్చాక ఆ రోజు టెలికాస్ట్ అయ్యే న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ చూడటం. అవి చూస్తేనే నైట్ 12 AM అవ్వగానే ఇంట్లో అందరం క్లాప్స్ కొట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని కేక్ కట్ చేసుకుని నిద్రపోయేవాళ్ళం. మార్నింగ్ లేచాక టెంపుల్కి వెళ్ళొచ్చి ఫ్రెండ్స్ అండ్ టీచర్స్కి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం. క్లాస్లో పెద్ద లెటర్స్తో న్యూ ఇయర్ అని రాయటం. ఈరోజు ఏం చేస్తే అది ఇయర్ అంతా చేస్తామనేది నమ్మడం. ఇవన్నీ మనం చిన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో భలే చేసేవాళ్ళం. మరి మీ చిన్నప్పుడు ఇలాగనే ఈ ఎగ్జైట్మెంట్తో మీరు చేశారా? కామెంట్ చేయండి. నేను మీ మోనా స్టోరీస్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.